ఆపుదాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడాలి, ఒక్క నిమిషం వస్తాం మీ దగ్గరికి. ఎస్ వస్తాను మళ్ళీ. రామ్మోహన్ నాయుడు గారు గుడ్ మార్నింగ్. సరే, ఇందాక పసుపులేటి సురేష్ గారు ఏమంటున్నారు అంటే, సరే ఇప్పుడు ఇచ్చినటువంటి సిట్ నివేదికలో ఎక్కడ కూడా జంతువుల కొవ్వు లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదికకి పొంతన లేదు. సరే, అప్పుడు ఇచ్చినటువంటి శాస్త్రీయ ఆధారాలు ఏమున్నాయి మేము కల్తీ చేసామనే దానికి అనేటువంటి రెండు వాదనలు కూడా ఆయనే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇందాక సురేష్ గారే చెప్పాను, నేను చూపిస్తాను కూడా ఆయన చెప్పారు. దానికి వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తాను. ఒకసారి పీసీఆర్ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇందాక సురేష్ గారు చెప్పినటువంటి ఆ గీకి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్టు ఇది సురేష్ గారికి తెలుసు అనుకుంటా బహుశా. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇది. సో ఎన్డీడీబీ రిపోర్టు వాస్తవంగా నెయ్యికి సంబంధించి ఏదైనా పదార్థానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ చేసేటప్పుడు దాని ఎస్ వాల్యూ ఆధారంగా అందులో ఏం కల్తీ జరిగింది అనేటటువంటి అంశాలు గుర్తుపడుతూ ఉంటారనమాట. దాన్ని ఎస్ వాల్యూ అంటాం. సో ఆ ఎస్ వాల్యూ ఎంత ఉండాలి, ఎంత ఉంటే ఏది కలిసి ఉండొచ్చు, కలిసి ఉంటుంది కాదు. ఇట్స్ నాట్ జడ్జిమెంట్. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ చేయలేరు. నెయ్యిని దాంట్లో నుంచి వేరు చేసి ఆ పదార్థాన్ని సపరేట్గా చేసే పరిస్థితి లేదు. కల్తీ అంటేనే అది. కాబట్టి ఉన్నటువంటి శాస్త్రీయపరమైనటువంటి పరిజ్ఞానంతో ఎస్ వాల్యూ ఆధారంగా చెబుతారు. ఆ రిపోర్ట్లో ఏముంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ వాల్యూల ఆధారంగా ఈక్వేషన్ 1లో చూస్తే సోయాబీను, పొద్దుతిరుగుడు, ఆలివ్, పత్తి గింజల నూనె, చేప నూనె వంటివి ఉండవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 కొబ్బరి మరియు ఫామ్ కెర్నల్ నూనె ఉండవచ్చు. 3వ ఈక్వేషన్ ఫామ్ ఆయిల్ మరియు బీఫ్ టాలో అంటే జంతు కొవ్వు ఉండవచ్చు. ఈక్వేషన్ 4 లార్డ్ అంటే పంది కొవ్వు ఉండవచ్చు. ఈక్వేషన్ 5 పైన పేర్కొన్నటువంటి అన్నిటి మొత్తం కూడా కలిసి ఉండవచ్చు. అయితే ఈ పరీక్షల ఆధారంగా పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఈ నెయ్యిలో కల్తీ అయి ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని ఈ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అందులో కూడా అనేక రకాలైనటువంటి అంశాలు చెప్పారు. డిటర్జెంట్లు లేదా ఇతర రసాయన పద్ధతులతో వేరు చేసిన కొవ్వుతో కూడా ఈ నెయ్యి చేసి ఉండవచ్చు. కొలెస్ట్రాల్ తొలగింపు వంటి ప్రత్యేక టెక్నాలజీతో శుద్ధి చేసినటువంటి నెయ్యి కూడా అయ్యి ఉండవచ్చు. అయితే ఈ రిపోర్టు ఫలితాలు ప్రామాణిక విలువల పరిధికి చాలా దూరంగా ఉన్నందున ఇది ఖచ్చితంగా కల్తీ జరిగిన నెయ్యి అని నిర్ధారించవచ్చు అని ఆ రిపోర్ట్లో ఉంది. అంటే ఎక్కడ కూడా ఇది కలిసి ఉండొచ్చు అని చెప్పి లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భంలో అందులో ఉన్నటువంటి ఆ పదాలు చూడగానే జనరల్గా ఎవరికైనా సరే అనిపిస్తుంది. రిపోర్ట్ చూడగానే ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పుండ ఇది కలిసి ఉండొచ్చు అని. ఒకవేళ ఇదే కలిసి ఉందేమో తెలియదు కదా, మనమే టెక్నికల్ అనలిస్టులం కాదు, లేకపోతే తెలియదు. సో ఇది కూడా కలిసి ఉండొచ్చేమో అనేటటువంటి ఆందోళనతో వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి వాస్తవం. ఎస్ వాల్యూ ఆధారంగా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి వాస్తవం. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి నివేదిక వచ్చినాక అది కలవలేదు, ఇది కలిసిందన్నారు. ఇది కూడా ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికే. మరి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? పసుపులేటి సురేష్ గారు ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉందా? రామ్మోహన్ నాయుడు గారు రియాక్ట్ అవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్న నా తోటి అందరికీ కూడా నమస్కారాలు, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారాలు. రాజు గారు సార్, ఇక్కడ ఒక్క విషయం అయితే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది. ఎందుకంటే గత 15 నెలల సుదీర్ఘ కాల ప్రయాణంలో ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒక మంచి రిజల్ట్ బయటకు వచ్చింది సార్. నేను ముందు దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈవెన్ వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంకితరితర నాయకులు కానీ అందరూ కూడా గత 15 నెలల నుంచి అబద్ధాలు చెబుతూ